ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్ర వడ్డీతో 2 సంవత్సరాల కాలంలో మొత్తం అసలుకు 25/16 రెట్లు అయ్యెను. అయినా వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు అమౌంట్ ఫ్రెండ్స్, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్కి ఈ 25/16 రెట్లు అంట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్ అమౌంట్? సో 16A ఈజ్ ఈక్వల్ టు 25P రాయొచ్చు. ఇప్పుడు A/P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? 25/16. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏమంటుండు? వడ్డీ రేటు ఎంత అంటుండు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిందిగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫార్ములా ఏంటి? సో A/P ఈజ్ ఈక్వల్ టు 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n ఫ్రెండ్స్. అంతే కదా? ఇప్పుడు A/P ఎంత ఫ్రెండ్స్? 25/16. సో ఇప్పుడు 25/16 ఈజ్ ఈక్వల్ టు 1 + R/100. సో 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ ఎంత ఫ్రెండ్స్? 2 ఇయర్స్. ఇప్పుడు ఇదేంటి ఫ్రెండ్స్? దేనికి స్క్వేరు? 5/4 స్క్వేర్ రాయొచ్చుగా ఫ్రెండ్స్. ఇప్పుడు 5/4 హోల్ స్క్వేర్ రాయొచ్చుగా ఫ్రెండ్స్ దీన్ని. కాబట్టి అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఏముంటుంది ఫ్రెండ్స్? 1/R/100 ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇప్పుడు 5/4 ఈజ్ ఈక్వల్ టు 1 + R/100. ఇప్పుడు ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్ దీన్ని? సో 100 అంటే 5/4 ఈజ్ ఈక్వల్ టు 100 + R/100. ఓకేనా ఫ్రెండ్స్? 5 1s are 5 4 5 25s are 25 5s are 125. So 125 is equal to 100 + R. So R is equal to 25%.